చిరంజీవి గారు అంతేనా ఇక? చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఖైదీ నంబర్ 150 స్టోరీ మురుగదాస్ గ్రిప్పింగ్ గా ఇవ్వడం, దానికి తగ్గట్లుగా చిరంజీవి చేయడంతో వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి సరైన హిట్ లేదు. సీరియస్ గా తీసుకుని చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఆచార్య అయితే డిజాస్టర్ అయింది. వాల్తేరు వీరయ్య మూవీ హిట్ అయింది. దీంతో చిరంజీవి తన సినిమాలు హిల్లేరియస్ గా మాస్ గా ఉంటేనే వర్కౌట్ అవుతాయని ఫిక్స్ అయిపోయినట్లున్నారు. సీరియస్ గా తీస్తే చూడడం లేదనే ఫీలింగ్ కూడా వచ్చేసినట్లుంది. విశ్వంబర సినిమా కాస్త ఫ్యాంటసీ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ లేటెస్ట్ గా హరీష్ శంకర్ కి ఓ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య బాబీ చేసింది బాగానే ఉన్నా అప్పుడు బాలయ్య వీరసింహారెడ్డి హిట్ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. రెండూ ఒకేసారి రావడం, కంపారిజన్ లో వాల్తేరు వీరయ్య బెటర్ అనిపించుకోవడంతో వర్కౌట్ అయింది. ఇక మెహర్ రమేష్ తీసిన బోళాశంకర్ గురించి చెప్పక్కర్లేదు. అంచనాలు తప్పకుండా సినిమా డిజాస్టర్ అయింది. హరీష్ శంకర్ తీసిన షాక్ ఒక్కటే సీరియస్ టైప్. ఆ తర్వాత అన్ని కామెడీ యాక్షన్ మిక్స్డ్ మూవీలే. ఆయన స్క్రిప్ట్ రవితేజ లాంటి వాళ్లకు సెట్ అవుతుంది గాని పెద్ద హీరోలకు కాదని డీజే సినిమా అల్లు అర్జున్తో తీసినప్పుడే అర్థమైంది. పైగా ఈ మధ్య మరో వర్మలా తయారయ్యాడు. ఎవరైనా ఏమైనా చెప్తే ఫైర్ అయిపోతున్నాడు. అంత ఫైర్ అయ్యాడు గాని మిస్టర్ బచ్చన్ ఏమైందో చూసాం. ఒరిజినల్ స్టోరీని ఎంత చెడగొట్టాలో అంతా చెడగొట్టాడు. పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ తీయాల్సి ఉన్నా అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు చిరంజీవి సినిమా ఫైనల్ అయింది అంటున్నారు. మళ్లీ సినిమా హిల్లేరియస్ గా ఎంటర్టైన్మెంట్ తోనే తీయాలనే చూస్తాడు. చిరంజీవి స్టేచర్ ఏజ్ పట్టించుకోకుండా చేస్తాడు. ఇక ఈ సినిమా ఏమవుతుందో చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.